హాయ్ మేడం, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు? చాలా బాగున్నాను. ఓకే, సో మరి ఈ రోజు ఎలాంటి శారీస్ చూపించబోతున్నారు? మేడం, చాలా మంది ఏంటంటే లైట్ వెయిట్ ఉండాలి శారీస్, ఫంక్షన్ వేర్కి ఉండాలి. అవును, మెయిన్ ఏంటంటే లైట్ వెయిట్ ప్రిఫర్ చేస్తున్నారు. అందులో మేము వచ్చి కొన్ని అన్ని ఫ్యాబ్రిక్స్ లోనే కొన్ని డిజైన్స్ తీసుకున్నాము. ఓకే, సో ఇవాళ ముఖ్యంగా లైట్ వెయిట్ లో అన్ని డిజైనర్ శారీస్. సో డిజైనర్ వేర్ ఉండాలి, హెవీ కనిపించడానికి హెవీ ఉండాలి అండ్ లైట్ వెయిట్. ఎస్, అదే కోరుకుంటున్నారు. సో ఫస్ట్ శారీ చూసేద్దామా? కంప్లీట్ సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది, ప్యూర్ పట్టు మీద వచ్చేస్తుంది. ఓకే, పట్టులో లైట్ వెయిట్, చాలా లైట్ వెయిట్, ఫాలింగ్ మెటీరియల్ వచ్చేస్తుంది. దీనికి వచ్చేసి పై బార్డర్ మాత్రం ఇట్లా కడ్డీ బార్డర్ లాగా తీసుకుని ఒక టెంపుల్ డిజైన్ తీసుకున్నాం. అందులో కూడా వెరిఫికేషన్ కోసం మీనా వర్క్ లాగా బూటీస్ తీసుకున్నాం అనమాట. దానికి కొంచెం చిన్న బార్డర్ అనమాట, కొంచెం పెద్ద బార్డర్ లాగా ఇచ్చేసేసి సిల్వర్ అండ్ గోల్డ్ రెండు ఇచ్చేస్తున్నాం. శారీ మొత్తం ఏంటంటే 2 టైప్ ఆఫ్ బూటీస్ తోటి డిజైన్ చేసాం. పోల్కా డాట్స్ లో పెద్ద డాట్స్ అనమాట. శారీ కూడా స్టార్టింగ్ నుంచి కూడా ఎండింగ్ వరకు ఇలాగే వెళ్తుంటుంది. అంటే పింక్ కాంబినేషన్ పోల్కా డాట్స్ తో కంటిన్యూ అవుతుంది. ఇది వచ్చేసి సిల్వర్ అండ్ గోల్డ్ ఇచ్చుకుంటూ వస్తుంది అనమాట. సేమ్ కింద బార్డర్ కూడా దీనికి హైలైట్ చేస్తాం అనమాట. సో సేమ్ 2 కడ్డీ బార్డర్స్ మధ్యలో కొంచెం టెంపుల్ డిజైన్ లాగా మీనా వర్క్ లాగా డిజైన్ చేసాం. ఈ సారీకి ఏంటంటే కుచ్చిళ్ళ పార్ట్ వచ్చేటప్పటికి కంప్లీట్ మస్టర్డ్ డిజైన్ తీసుకుంటున్నాం. సో ఇది మళ్ళీ మనకి డిఫరెంట్ ఉంది, అంటే షోల్డర్ పార్ట్ మొత్తం కూడా మనకి పింక్ కలర్ వస్తుంది. మన కుచ్చిళ్ళ పార్ట్ వచ్చేటప్పటికి ఓన్లీ మస్టర్డ్ కలర్ ఇచ్చేస్తున్నాం అన్నమాట. ఓకే, పళ్ళు అనేది ఇట్లా గ్రాండ్ గా ఇచ్చేస్తున్నాం. సిల్వర్ అండ్ పింక్ కాంబినేషన్, గోల్డ్ అట్లా 3 ఇచ్చేస్తున్నాం, డిజైన్స్ ఇచ్చేస్తున్నాం. ఓకే, బ్లౌజ్ కూడా మస్టర్డ్ ఇచ్చేస్తున్నాం అన్నమాట, ప్లెయిన్ మస్టర్డ్ ఇచ్చేస్తున్నాం. అండ్ దీని ప్రైస్? దీని కాస్ట్ వచ్చి మనకు 6800 లో దొరుకుతుంది. ఓకే, సో 6800 కి మనకి పట్టు లైట్ వెయిట్ సారీ అవైలబిలిటీ ఉంది. అండ్ నెక్స్ట్ సారీ కూడా చూసేద్దామా? ఈ సారీ చూడండి, కాటన్ ఫ్యాబ్రిక్ వచ్చేస్తుంది. దీనికి వచ్చేసి కూడా హైలైట్ హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ లాగా తీసుకున్నాం. పైన వచ్చేసి ఒక వెల్వెట్ ప్యాచెస్ లాగా తీసుకుని అందులో మళ్ళీ ఒక గోల్డెన్ బార్డర్ ఇచ్చేసి ఒక రిబ్బన్ బార్డర్ లాగా పింక్ కలర్ ఇచ్చేస్తున్నాం. ఈ పైన అంతా జందాని వర్క్ స్టైల్లో జరీ వర్క్ తీసుకున్నాం. కంప్లీట్ వీవింగ్ లోనే జరీ వర్క్ లాగా తీసేసుకుని షోల్డర్ పార్ట్ అంతా ఇలా వచ్చేస్తుంది. పై పార్ట్ వరకు కింద పార్ట్ వచ్చేటప్పటికి షోల్డర్ మీదనే ఇలా డిజైన్ చేశాను అనమాట. మొత్తం అంతా క్రీమ్ కలర్ క్యామెల్స్ లాగా వచ్చేసి అందులో కూడా ఒక డిజైన్ లాగా క్రియేట్ చేసి ఒక లీఫ్ లాగా ఇచ్చేసేసాం అనమాట. అది లీఫ్ చేస్తున్నట్టు డిజైన్ చేసాం అనమాట. సారీ మొత్తం కూడా కంటిన్యూషన్ మీకు ఇలాగే వచ్చేస్తుంది. దీనికి వచ్చేసి బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ తీసుకున్నాం. ఓకే, సో సారీ అంతా కూడా హైలైట్ అయింది కదా, బ్లౌజ్ మనం ప్లెయిన్ తీసుకుంటే ఒక చిన్న ప్యాచెస్ లాగా యూస్ చేస్తున్నాం అనమాట. సో ఈ ప్యాచ్ అన్నది కంటిన్యూషన్ అవుతుంటుంది. అండ్ దీని ప్రైస్? దీని కాస్ట్ వచ్చి మనకు 2200 లో దొరుకుతుంది. ఓకే, సో 2200 కి మనకి ఒక డిజైనర్ వే శారీ, ఒక యూనిక్ పీస్ సఖీ ఫ్యాషన్స్ లో అవైలబిలిటీ ఉంది. మా సఖీ ఫ్యాషన్స్ ఎక్కడో తెలుసు కదా, ఏఎస్ రావు నగర్ లో ఉంది. నేనైతే ఇప్పుడు అక్కడే ఉన్నాను. నెక్స్ట్ శారీ కూడా చూసేద్దాం. చాలా బాగుంటుంది, బ్లాక్ అండ్ ఆరెంజ్ సిల్వర్ కాంబినేషన్ చాలా బాగుంది కాంబినేషన్. ఇది ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ బై సిల్క్ మేడం. ఓకే, కాటన్ బై సిల్క్ వస్తుంది. యాక్చువల్గా కాటన్ వచ్చి 20%, 80% సిల్క్ మిక్స్ వస్తుంది. ఓకే, దీనికి వచ్చేసి పైన వచ్చి కడ్డీ బార్డర్ లాగా ఇట్లా సిల్వర్ బార్డర్ తీసుకున్నాము. దానికి కొంచెం వెరిఫికేషన్ కోసం ఆరెంజ్ టైప్ డిజైన్ తీసుకున్నాం. అవుట్లైన్ ఇచ్చేస్తున్నాం అనమాట. కిందంతా ఇలానే వచ్చేస్తుంది. పైన షోల్డర్ పార్ట్ అంతా ఇలా వస్తుంది. కింద పార్ట్కి వచ్చి దీనికి హైలైట్ ఏంటంటే ఇట్లా సిల్వర్ డిజైన్ తీసుకున్నాం అనమాట. ఒక పెద్ద లీఫ్ లాగా తీసేసుకుని డిజైన్ తీసుకుని ఒక కొమ్మలో ఒక వచ్చేటట్టు ఒక లీఫ్, ఒక ఫ్లవర్, అందులో కూడా మీనా వర్క్ డిజైన్ పెద్ద బుట్టి లాగా తీసుకున్నాం. అందులో టచ్ అప్ ఏంటంటే మళ్ళీ గ్రీన్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ ఇచ్చేస్తున్నాం అనమాట. సో ఒక పెద్ద బుట్టికి పక్కన ఒక చిన్న కాంబినేషన్ లాగా కంటిన్యూ. ఓకే, మళ్ళీ సేమ్ బార్డర్ కింద ఏదైతే బార్డర్ ఇచ్చామో అదే బార్డర్ సిల్వర్ బార్డర్ కంటిన్యూషన్ సిల్వర్ బార్డర్ కూడా ఇచ్చేస్తున్నాం. ఓకే, పళ్ళు మనం కంప్లీట్ కాంట్రాస్ట్ లో తీసుకున్నాం అనమాట. ఓకే, ఆరెంజ్ బార్డర్ తీసుకున్నాం అనమాట. ఆరెంజ్ పళ్ళు తీసుకుని అందులో ఒక చిన్న చిన్న చెక్స్ లాగా వెరిఫికేషన్ ఇచ్చేసి సేమ్ మనం బాడీలో మనం గ్రీన్ కాంబినేషన్. ఓకే, దీనికి బ్లౌజ్ అనేది కంటిన్యూగా ఆరెంజ్ తీసేసుకున్నాం. ఓకే, సో బ్లాక్ కి ఆరెంజ్ అనేది ఒక బ్రైట్ కాంబినేషన్, ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. అందులో ఈ సిల్వర్ టచ్ అప్ వచ్చేటప్పటికి ఇంకా రిచ్ లుక్ అనేది వచ్చేస్తుంది సారీ. అండ్ ఇలాంటి సారీస్ కూడా ఎవరికైనా చక్కగా నప్పుతాయి. అండ్ దీని సారీ కాస్ట్ వచ్చి 3950 లో దొరుకుతుంది. సో చూస్తున్నారు కదా వ్యూవర్స్, మీరు కూడా సఖీ ఫ్యాషన్ నుంచి ఒక అందమైన సారీ గెలుచుకోవాలనుకుంటున్నారా? అయితే మీరు చేయాల్సిందల్లా నేను చూపించిన శారీకి కరెక్ట్ రేట్ గెస్ట్ చేస్తే చాలు, మీరు కూడా సఖీ ఫ్యాషన్స్ నుంచి ఒక అందమైన శారీని గెలుచుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ శారీ చూసేద్దామా? మంచి ఎల్లో షేడ్, చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఎల్లోలోనే షేడ్ డిఫరెంట్ గా వస్తుంది. దీనికి వచ్చేసి పైన వచ్చేసి కంప్లీట్ ఒక జరీ బార్డర్ లాగా తీసుకున్నాం. అందులో కూడా ఒక చిన్న పర్స్ లాగా వచ్చేటట్టు అవుట్లైన్ తీసుకున్నాం. శారీ కూడా ఏంటంటే కంప్లీట్ షేడెడ్ మీద వెళ్తుంది. లెమన్ ఎల్లో, కొంచెం డార్క్ ఎల్లో. ఫ్యాబ్రిక్ వచ్చి షిఫాన్ ఫ్యాబ్రిక్ మీద వచ్చేస్తుంది. ఇది కంప్లీట్ షేడెడ్ మీద వచ్చేసి పైన డార్క్ షేడ్, కింద డార్క్ కలర్ వచ్చేటప్పటికి ఇలా డార్క్ బార్డర్ మీద మల్టీ కలర్ వీవింగ్
లైనింగ్ తోటి ఇట్లా థ్రెడ్ వర్క్ తీసుకున్నాం. ఓకే, అంటే నెట్ మీద థ్రెడ్ వర్క్ నెట్ మీద ఇట్లా మల్టీ కలర్ వచ్చేటట్టు పింక్ అండ్ బ్లూ, మంచి ఆరెంజ్, గ్రీన్ అట్లా వచ్చేటట్టు మల్టీ కలర్ మీద తీసుకున్నాం అనమాట. బార్డర్ కూడా కంటిన్యూషన్ ఇలాగే వెళ్తుంటుంది. ఓకే, పళ్ళు కూడా ఏంటంటే పెద్ద డిఫరెంట్ గా రాదు మేడం, ఇట్లా జస్ట్ సింపుల్ గా వచ్చేస్తుంది. ఓకే, సో కింద బార్డర్ ఏదైతే ఉందో అదే మనకి పళ్ళు కూడా కంటిన్యూ అయిపోతుంది. దీనికి బ్లౌజ్ అనేది మేము హైలైట్ చేసాం అనమాట. సేమ్ మనం ఏదైతే ప్యాచ్ అనేది పళ్ళులో అంతా యూజ్ చేసామో అదే వచ్చి మెటీరియల్ వచ్చి మనం బ్లౌజ్ కూడా మొత్తం బ్లౌజ్ అంతా కూడా చాలా హెవీ వర్క్ లాగా వచ్చేస్తుంది. దీని ప్రైస్, దీని కాస్ట్ వచ్చి మనకు 1700 రూపీస్ లో దొరుకుతుంది. ఓ, సో 1700 రూపీస్ లో మనకి శారీ ఉంది. అండ్ దీంట్లో కలర్ కాంబినేషన్స్ అవైలబుల్. ఓకే, సో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా ఉంటాయి. అండ్ గుర్తుంది కదా ఏఎస్ రావు నగర్ సఖీ ఫ్యాషన్స్ లో కంప్లీట్ సిల్క్ ఫ్యాబ్రిక్ మీద తీసుకున్నాం. చాలా పింక్, మంచి పింక్ అన్నమాట, చాలా షైనింగ్ పింక్ వచ్చేస్తుంది. ఇందులో వచ్చేసి కంప్లీట్ హైలైట్ ఏంటంటే పై బార్డర్ మేడం. పై బార్డర్ కూడా ఏంటంటే ఒక టిష్యూ బార్డర్ లాగా తీసుకుని అందులో కూడా ఒక డిజైన్ చేసుకుంటూ వచ్చారనమాట. డిజైన్ చేసుకుంటూ 2 డిజైన్స్ లాగా యూజ్ చేస్తారు. ఓకే, సో సారీ మొత్తం ప్లెయిన్ లాగా వచ్చేస్తుంది అనమాట. ప్లెయిన్ లాగా వచ్చేసి కింద బార్డర్ అనేది దీనికి హైలైట్ చేసాం అనమాట. ఓ, సో కింద బార్డర్ కూడా చాలా హైలైట్, పై బార్డర్ కూడా మనకి హైలైట్ అవుతుంటుంది. కింద బార్డర్ కంప్లీట్ టర్నింగ్ వర్క్ లాగా తీసుకుని టిష్యూ నెట్టెడ్ మీద ఇలా డిజైన్ చేశారు. అందులో కూడా ఏంటంటే 4 వేరియేషన్, ఒక లైన్స్ లో వచ్చి ఒక డిజైన్ ఫ్లవర్ లాగా, ఇంకోటి వచ్చి అల్లిక లాగా వచ్చి డిజైన్ లాగా వచ్చేస్తుంది. మళ్ళీ సేమ్ పెద్ద డిజైన్ మళ్ళీ డిజైన్ అనేది ఇట్లా కంటిన్యూషన్. ఓకే, అంటే ఇందులో కూడా మనకి వేరియేషన్స్ చాలా వేరియేషన్ వచ్చేస్తుంది. సారీ కూడా ఏంటంటే ఈ బార్డర్ మీద హైలైట్ అవుతుంటుంది కంప్లీట్. దీనికి పళ్ళు అంటే సెపరేట్ రాదు మేడం, ఒక పళ్ళు వచ్చి ఒక జస్ట్ లైన్స్ లాగా ఇచ్చేస్తున్నాము. బ్లౌజ్ అనేది కంప్లీట్ గోల్డెన్ మీద ఇచ్చేస్తున్నాము. ఓకే, దీని కాస్ట్ వచ్చి మనకి 4100 దొరుకుతుంది. ఓకే, సో 4100 కి సారీ ఉంది. అండ్ మనకి సారీస్ అన్ని కూడా మీరు ఆన్లైన్ లో అవైలబిలిటీ ఉందా మేడం? మీకు కావాలంటే మీకు ఏ సారీ అయితే మీకు యూజ్ చేస్తారో అది దాని డీటెయిల్స్ అంతా మీకు వాట్సాప్ లో మేము పెట్టగలుగుతాం. ఓకే, సో మీరు ఏ సారీ అయితే చూస్తారో అది జస్ట్ వాట్సాప్ చేస్తే చాలు మీ నెంబర్ కి, అది డోర్ డెలివరీ ఉంటుంది. లేదా మీకు ఏమైనా డిజైన్స్ కావాలన్నా అది కూడా వాట్సాప్ లో పెడతారు. ఈ ఫ్యాబ్రిక్ కోటా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి. కోటా సిల్క్ చాలా లైట్ వెయిట్ వస్తుంది. మెటీరియల్ కూడా ప్యూర్ ఫ్యాబ్రిక్ మీద వచ్చేస్తుంది అన్నమాట. దీనికి వచ్చేసి పైన వచ్చేసి ఒక పింక్ బార్డర్ లాగా తీసుకుని అందులో చిన్న జరీ బార్డర్ లాగా ఇచ్చేస్తున్నాం. సారీ మొత్తం ఏంటంటే పుల్కా డాట్స్ తోటి హైలైట్ చేస్తారు అనమాట. మొత్తం బూటీస్ లాగా తీసుకున్నాం. సారీ కూడా ఏంటంటే ఎండింగ్ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఈ డిజైన్ అనేది పుల్కా డాట్స్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ పుల్కా డాట్స్ మీద హెవీగా వచ్చేటప్పటికి చాలా రిచ్ లుక్ అనేది వచ్చేస్తుంది అనమాట. కింద బార్డర్ కూడా సేమ్ బార్డర్ తీసుకున్నాం అనమాట. పింక్ బార్డర్ లాగా తీసుకుని అందులో డిజైన్ ఇట్లా క్రియేట్ చేశారు. ఓకే, సో మధ్యలో అంతా హెవీగా ఉంది కాబట్టి మనం బార్డర్స్ అనేవి కొంచెం సింపుల్ గా తీసుకుంటే సారీకి లుక్ ఉంటుంది. సారీ కూడా ఏంటంటే చాలా లైట్ వెయిట్ వస్తుంది, ఫాలింగ్ మెటీరియల్ వచ్చేస్తుంది. సో మనం పళ్ళుకి ఏం సెపరేట్ గా తీసుకోవాలి, జస్ట్ కండి బార్డర్ లాగా తీసేస్తాం, ఫినిషింగ్ ఇచ్చుకున్నాం. ఓకే, దీనికి బ్లౌజ్ మాత్రము జస్ట్ ప్లెయిన్ లాగా ఇచ్చేస్తున్నాం అన్నమాట. ఓకే, సో సారీ మొత్తం కూడా మనకి చాలా కలర్స్ కూడా ఇందులో ఉంటాయి, డిజైన్స్ కూడా వచ్చేస్తుంది. ఓకే, చాలా హైలైట్ అవుతుంటుంది. అవును, అండ్ దీని ప్రైస్, దీని కాస్ట్ వచ్చి మనకు 3050 లో దొరుకుతుంది. ఓకే, సో 3050 రూపీస్ కి మనకి సారీ ఉంది. అండ్ మనకి పట్టులో కానీ ఫ్యాన్సీస్ లో కానీ మనకి ఏ రేంజ్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి? మా దగ్గర డిజైనర్ వేర్ మీకు 500 రూపీస్ నుంచి 20,000 వరకు కూడా అవైలబుల్ దొరుకుతుంది. ఓకే, అండ్ పెట్టుబడి సారీస్ ఇవన్నీ కూడా అవైలబుల్ అన్ని మాకు హోల్సేల్ గా దొరుకుతుంది మేడం. మా దగ్గర కొన్ని మేము ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం కాబట్టి మేము హోల్సేల్ రేట్ మీద కొద్దిగా రీజనబుల్ రేట్ కూడా ఇవ్వగలుగుతాం అన్నమాట. ఓకే, అండ్ అదే హోల్సేల్ వాళ్ళకి కావాలన్నా కూడా మీ దగ్గర అవైలబిలిటీ ఉంటుంది. హోల్సేల్ వాళ్ళు కూడా మేము సప్లై చేస్తాము. ఓకే అండి, అండ్ అలాగే నెక్స్ట్ సారీ కూడా చూసేద్దామా? ఈ సారీ చాలా బాగుంటుంది. ఇది చందేరి కాటన్ వస్తుంది ఫ్యాబ్రిక్, చందేరి కాటన్ ఫ్యాబ్రిక్ వచ్చేస్తుంది. పైన వచ్చేసి ఒక పింక్ కలర్ ప్యాచ్ చేసాం, దానికి వచ్చి చిన్న ఒక బ్లాక్ కలర్ మీద గోల్డ్ ప్రింట్ ఇచ్చేస్తున్నాం. ఓకే, ఇదంతా బ్రౌన్ కలర్ లాగా వచ్చేస్తుంది. బ్రౌన్ కలర్ లోనే మళ్ళీ డార్క్ ప్రింట్ ఇచ్చేస్తున్నాం. ఓకే, డార్క్ ప్రింట్ ఇచ్చారు, మొత్తం అంతా కూడా ఫ్లవర్ ప్రింట్ వచ్చింది మనకి. వచ్చేసింది. దీనికి బార్డర్ హైలైట్ అనేది హైలైట్ చేసాము. సో ఆల్మోస్ట్ స్కర్ట్ బార్డర్ మనకి హాఫ్ లా వస్తుంది. దీనికి వచ్చేసి ఒక చిన్న కాటన్ ప్యాచ్ లాగా ఒకటి చేసాం, ఓకే, బ్లూ కలర్ తో. ఈ నెట్ మీద దీంట్లో ఎలిఫెంట్ డిజైన్ అనేది క్రియేట్ చేసాం అన్నమాట. ఎలిఫెంట్ డిజైన్, అందులో మళ్ళీ లీఫ్ డిజైన్ లాగా వచ్చేది అంతా కూడా జరీ వర్క్. మళ్ళీ కిందకి వచ్చేటప్పటికి డార్క్ పింక్ అనేది డార్క్ బ్లూ అనేది యాడ్ చేసాం అన్నమాట. ఓకే, మళ్ళీ సేమ్ బార్డర్ పింక్ అనేది యాడ్ చేసాం అన్నమాట. ఈ కాంబినేషన్ తోటి చాలా రిచ్ లుక్ అనేది, కాంబినేషన్ అనేది అసలు చాలా డిఫరెంట్ గా ఉందండి. ముఖ్యంగా ఈ బ్రౌన్ కాంబినేషన్, బ్లూ పింక్ కాంబినేషన్ అనేది చాలా రేర్ కాంబినేషన్. ఓకే, అండ్ సో సారీ మొత్తం కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది సారీ మొత్తం. సో పళ్ళు కూడా మనకి సెపరేట్ గా ఏమి ఉండదు, ఎందుకంటే అంత హెవీ డిజైన్ కంటిన్యూ అయింది కదా. ఆ 3 బార్డర్ అనేది మనకి కంటిన్యూ అవుతుంది. దీనికి బ్లౌజ్ అనేది కంప్లీట్ పింక్ ఇచ్చేస్తున్నాం, కంప్లీట్ కాంట్రాస్ట్ పింక్ అనేది ఇచ్చేస్తున్నాం. పింక్ ఇచ్చేసి ఆ చిన్న పైపింగ్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ ముఖ్యంగా ఇది మనకి ఇలాంటి సమ్మర్ సీజన్ లో ఈవినింగ్ పార్టీస్ కానీ మార్నింగ్ టైం కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి. ఫ్యాబ్రిక్ ప్యూర్ ఫ్యాబ్రిక్ కాబట్టి ఈజీ టు వేర్. అండ్ దీని ప్రైస్, దీని కాస్ట్ వచ్చి మనకి 1950 లో దొరుకుతుంది. ఓ, సో 1950 లో మనకి డిజైనర్ వేర్ ఒక యూనిక్ పీస్ అనేది అవైలబిలిటీ లో ఉంది. అండ్ నెక్స్ట్ సారీ కూడా చూసేద్దామా? ఈ సారీ
డిఫరెంట్ కలెక్షన్, చాలా డిఫరెంట్ కాంబినేషన్ వస్తుంది మేడం. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి టిష్యూ ఫ్యాబ్రిక్ మీద వచ్చేస్తుంది. ఇది వచ్చి కంప్లీట్ బనారస్ హ్యాండ్లూమ్ మీద తీసుకుంటాం అనమాట. దీనికి వచ్చేసి పై బార్డర్ అంతా కంప్లీట్ వెల్వెట్ డిజైన్ చేస్తున్నాం అనమాట. వెల్వెట్ డిజైన్ చేసుకుంటూ బాడీ కలర్ అంతా టిష్యూ మీద నేస్తూ వీవింగ్ చేస్తూ ఒక పక్క టిష్యూ బుట్టి దీని వెల్వెట్ బుటీస్ అనేది హైలైట్ చేస్తున్నాం. ఓకే, ఇదంతా వెల్వెట్ డిజైన్ తో వచ్చేస్తుంది. వెల్వెట్ డిజైన్ తో మొత్తం పింక్, గ్రీన్, బ్లూ కాంబినేషన్స్ 3 కలర్స్ వేరియేషన్ తో వచ్చేస్తుంది అనమాట. ఓకే, అది కూడా మనకి టిష్యూ నెట్ మీద హ్యాండ్లూమ్ మీద చేసుకుంటూ వచ్చేస్తారు. కింద పార్ట్ వచ్చేటప్పటికి మిడిల్ లో మాత్రం కంప్లీట్ సిల్వర్ జరీతో ఇచ్చేస్తున్నాం అనమాట. ఓకే, ఈ గ్రీన్ వచ్చేసి గ్రీన్ మీద ఈ సిల్వర్ ఇచ్చేటప్పటికి కొంత షేడెడ్ లాగా డిఫరెంట్ గా ఉంటుంది కాంబినేషన్. సేమ్ మన కింద బార్డర్ కూడా సేమ్ హైలైట్ అదే హైలైట్ డిజైన్ ఇచ్చేస్తున్నాం అనమాట. ఓకే, సేమ్ టిష్యూ మీద మనకి ఆ ఫ్లవర్ హైలైట్ చేసుకుంటూ వచ్చేస్తుంది అనమాట. ఓకే, సారీ కూడా ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా డిజైన్ అనేది ఇలా హైలైట్ చేసుకుంటూ వచ్చాను. దీనికి వచ్చేసి పళ్ళు అనేది మేము పళ్ళు కూడా మనకి ఇలాగా డిఫరెంట్ గా ఒక మంచి పింక్ వెల్వెట్ తో మనకి చేస్తున్నాం అన్నమాట. దీని బ్లౌజ్ అనేది కంప్లీట్ ఒక లైన్స్ లాగా ఇచ్చేసేసి జరీ లైన్స్ లాగా ఇచ్చేసి మన సేమ్ హ్యాండ్స్ కి అయితే వెల్వెట్ డిజైన్ ఇచ్చేస్తున్నాం సమ్ ప్యాచెస్. సో బార్డర్ ఏదైతే కంటిన్యూ అయిందో మనకి సేమ్ అదే బార్డర్ మన హ్యాండ్స్ కి ఇస్తున్నాం. సో ఈ సారీ మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంది. మనం ఒకసారి వేసుకొని చూద్దాం. చక్కగా వెల్వెట్ వచ్చింది, ఇలా సింగిల్ పళ్ళు వేసుకుందా డిజైనర్ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా పైనంతా టిష్యూ వచ్చింది మనకి, అండ్ మధ్యలో చూస్తే మనకి జరీ వర్క్ అన్నది కంటిన్యూ అయింది, అండ్ కింద కూడా మనకి ఇలాగా పెద్ద ప్యాచ్ అన్నది వచ్చింది. సో ఇలా వేసుకున్న బాగుంటుంది. ఈ స్టెప్స్ పెట్టుకున్న మనకి చాలా రిచ్ లుక్, చాలా అందంగా కనిపిస్తుంది. అండ్ దీని ప్రైస్, దీని కాస్ట్ వచ్చి మనకు 7500 దొరుకుతుంది. ఓకే, సో 7500 కి మనకి ఈ డిజైనర్ పీస్ ఉంది. కంప్లీట్ షిమ్మర్ ఫ్యాబ్రిక్ వచ్చేస్తుంది. కంప్లీట్ షిమ్మర్ ఫ్యాబ్రిక్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. కలర్ కాంబినేషన్ కూడా అవును, ఇది వచ్చి డిఫరెంట్ కాంబినేషన్ మేడం. చాలా రేర్ కాంబినేషన్, సిమెంట్ కలర్ మంచి బ్లూ కలర్ కి వచ్చేసి గ్రే కలర్ బార్డర్ తీసుకున్నాం. అందులో కూడా మళ్ళీ కొద్దిగా డిజైన్ రావడానికి ఈ గ్రే కలర్ తోటి జరీ తోటి కొద్దిగా డిజైన్ లాగా చేశారన్నమాట. అక్కడ డిజైన్ లో మొత్తం అక్కడ మిర్రర్ వర్క్ కూడా ఇచ్చేస్తున్నాం అన్నమాట. ఓకే, మిర్రర్ అండ్ చిన్న స్టోన్ వర్క్ కూడా వచ్చేసింది. షోల్డర్ పార్ట్ అంతా ఇట్లా షిమ్మర్ అనేది హైలైట్ అవుతుంటుంది. ఇది కుర్చీల పార్ట్ వచ్చేటప్పటికి గ్రే అనేది హైలైట్ చేస్తున్నాం అన్నమాట. సో అది కూడా నెట్ ఆ నెట్ మీద లైట్ వెయిట్ వచ్చేటట్టు డిజైన్ చేశారు అనమాట. ఆ నెట్ లో కూడా ఇట్లా డిజైన్ ఇట్లా ఇచ్చేస్తున్నాం. దాని మీద కూడా జరీ వర్క్ లాగా చేసుకుంటూ సేమ్ అనమాట సిల్వర్ వర్క్ తోటి ఇట్లా డిజైన్ చేసుకుంటూ వచ్చాను. బార్డర్ వచ్చినంత కంటిన్యూగా ఇలానే. సో బార్డర్ అంతా కూడా మనకి ఇంత హెవీగా కంటిన్యూషన్ అవుతుంటుంది. సో కుర్చీలు పెట్టినప్పుడు అదే చాలా మంచి లుక్ ఉంటుంది. కాంబినేషన్ కూడా చాలా రేర్ గా వస్తుంది. దీనికి వచ్చింది బ్లౌజ్ మేము కంప్లీట్ సిల్వర్ తోటి ఇట్లా బ్లౌజ్ ఇచ్చేస్తున్నాం అన్నమాట. ఓకే, సో అంతా కూడా సిల్వర్ అండ్ బ్లూ కాంబినేషన్ ఉంది. బ్లూ కాంబినేషన్ తో వచ్చేసింది. ఇది వచ్చి ప్యాచ్ వర్క్ కూడా, బ్లౌజ్ వచ్చి కంప్లీట్ సిల్వర్ మీద. సో ఇంత హెవీ వర్క్ చేసినా కూడా ఈ సారీ మరి అంత హెవీగా రాదండి, చాలా అనిపించట్లేదు. చక్కగా లైట్ వెయిట్ కంఫర్టబుల్ గా ఉంటుంది క్యారీ చేయడానికి. అండ్ దీని ప్రైస్, దీని కాస్ట్ వచ్చి మనకు 2100 లో దొరుకుతుంది. ఓకే, సో 2100 కి మనకి డిజైనర్ సారీ అవైలబిలిటీ ఉంది. నార్మల్ గా 2100 ఈ సారీకి చాలా రీజనబుల్ అండి, ఎందుకంటే మంచి డిజైనర్ వేర్ సారీ కదా. సో చూడడానికి కూడా చాలా బాగుంది. ముఖ్యంగా ఇది సింగిల్ పళ్ళు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది కదా. సింగిల్ వేసుకున్నా కూడా మనకి మంచి రిచ్ లుక్ ఉంటుంది. కుర్చీలకంతా గ్రే వచ్చేటప్పటికి చాలా రిచ్ లుక్. అండ్ ఈవినింగ్ టైమ్స్ ఈ సారీ ఇంకా బాగుంటుంది, ఫుల్ షైన్ అవుతుంటుంది కదా. పార్టీస్ లో చాలా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉండొచ్చేమో ఈ సారీ కట్టుకుంటే. అండ్ చూడడానికి ఇంత బాగుంది, మనకి కడితే ఇంకా బాగుంటుందేమో కదా. సో ఒకసారి కట్టి చూద్దామా. సో వ్యూవర్స్ చూసాం కదా, మనం ఈ శారీ చూస్తేనే చాలా బాగుంది అనుకున్నాం, కడితే మాత్రం ఇంకా బాగుంది. ముఖ్యంగా ఇది డిజైనర్ వేర్ శారీ, పైనంతా కూడా మనకి చక్కగా మంచి సీ బ్లూ కలర్, మొత్తం అంతా కూడా ఈ షిమ్మర్ వెరైటీ వస్తుంది. అండ్ మనకి బార్డర్స్ చూసుకున్నట్టయితే ఆ కలర్ కాంబినేషన్ అనేది చాలా డిఫరెంట్ ఉంది. బ్లూ అండ్ గ్రే కలర్ కాంబినేషన్లో ఈ శారీ తీసుకున్నారు. పై బార్డర్ అంతా కూడా గ్రే కలర్ బ్యాక్గ్రౌండ్ మీద మనకి ప్యాచ్ వర్క్ వస్తుంది. మొత్తం అంతా జెరీ వర్క్ అండ్ అంతా కూడా మనకి గ్రే కలర్ కాంబినేషన్లోనే కంటిన్యూ అవుతుంది. అక్కడక్కడ మిర్రర్ వర్క్ అండ్ స్టోన్ వర్క్ కూడా పై బార్డర్ అంతా కంటిన్యూ అవుతుంది. అండ్ కింద బార్డర్ చూసుకున్నట్టయితే సేమ్ యాస్టీజ్ మనకి గ్రే కలర్ బ్యాక్గ్రౌండ్ పైన జెరీ వర్క్, మొత్తం అంతా కూడా గ్రే కలర్ జెరీ వర్క్తో క్రీపర్ డిజైన్ చేశారు అండ్ మిర్రర్ వర్క్, స్టోన్ వర్క్. సో పై బార్డర్ కింద బార్డర్ చూసుకున్నట్టయితే మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ అవుతుంది. మధ్యలో అంతా కూడా ఈ సీ గ్రీన్ ఉంది కదా, ఈ సీ బ్లూ కలర్ కంటిన్యూ అవుతుంది. అండ్ పళ్ళు కూడా మనకి ప్రత్యేకించి ఏమి ఉండదు, జస్ట్ ఈ బార్డర్ అన్నది మనకి ఇలా 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది.
అండ్ కింద చూసుకున్నట్టయితే గ్రే కలర్ హైలైట్ చేసాం కదా, సో ఆ గ్రే కలర్తోనే మొత్తం ఫ్రిల్స్ అంతా కూడా నెట్ మీద మనకి ప్యాచ్ వర్క్ వస్తుంది. ఆ ప్యాచ్ వర్క్ కూడా చాలా హెవీగా మొత్తం అంతా కూడా జెరీ వర్క్తో ఒక చిన్న లీఫ్ డిజైన్ అండ్ కింద చూసుకున్నట్టయితే మొత్తం కూడా క్రీపర్ డిజైన్ లాగా చాలా హెవీ వర్క్ ఉంటుంది. స్టోన్ వర్క్ అండ్ మిర్రర్ వర్క్, జెరీ వర్క్ అండ్ ఈ బార్డర్ అనేది యాస్టీస్ కింద కూడా కంటిన్యూ అవుతుంది. అండ్ దీనికి బ్లౌజ్ చూసినట్టయితే చూసారు కదా, ఇక్కడ మనం రెడీమేడ్ సిల్వర్ కలర్ బ్లౌజ్ వేసుకున్నాం. సో కావాలి అంటే రెడీమేడ్ బ్లౌజ్ వేసుకోవచ్చు, లేదా దీనిలో కూడా మనకి గ్రే కలర్ బ్లౌజ్ వస్తుంది. దాన్ని మనం డిజైనర్ పీస్గా కుట్టించుకున్నా చాలా బాగుంటుంది. సో మొత్తానికి శారీ కడితే మాత్రం ఇంకా అందంగా ఉంది. డిజైనర్ మేడం. ఫ్యాబ్రిక్ వచ్చి జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద వచ్చేస్తున్నాము. దీనికి వచ్చేసి పైన వచ్చేసి ఒక చిన్న కడ్డీ బార్డర్ లాగా ఒక సీక్వెన్స్ బార్డర్ తీసుకున్నాము. దానికి వచ్చేసి మళ్ళీ కంప్లీట్ ఒక వెల్వెట్ లాగా బ్లాక్ కలర్ బార్డర్ తీసుకున్నాము. ఫ్యాబ్రిక్ అంతా జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇస్తూ ఇదంతా ఫ్లోరల్ డిజైన్ లాగా ఇలా డిజైన్ చేస్తారు. డైమండ్ డిజైన్ లాగా మంచి కలర్ కాంబినేషన్ తో క్రియేట్ బ్లాక్ మీద వచ్చేటప్పటికి ఇంకా హైలైట్ అవుతుంది. ఈ కార్నర్ లో కూడా ఏంటంటే మీకు ఎల్లో డిజైన్ అలా డిజైన్ వస్తుంది. షోల్డర్ మిడ్ కూడా ఇలా వచ్చేస్తుంది. దీనికి వచ్చేసి షోల్డర్ పార్ట్ మాత్రం ఒక సీక్వెన్స్ బ్లాక్ సీక్వెన్స్ తీసుకున్నాం అనమాట. కంప్లీట్ ఒక సీక్వెన్స్ లాగా డిజైన్ తీసాను అనమాట. అందులో కూడా పెద్ద పెద్దగా స్టోన్స్ వచ్చేటట్టు పెద్ద స్టోన్స్ హెవీ డిజైన్ లాగా వచ్చేటట్టు షోల్డర్ పార్ట్ మొత్తం ఇలా తీసుకున్నాం. సారీ కూడా షోల్డర్ పార్ట్ వస్తుంది, కింద బార్డర్ మాత్రం సేమ్ సింపుల్ గా తీసేసుకున్నాం. దీనికంతా మెయిన్ నుంచి షోల్డర్ పార్ట్ మీద షోల్డర్ పార్ట్ హైలైట్ అండ్ ఈ కలర్ కాంబినేషన్స్ వల్ల కూడా హైలైట్ అవుతుంది. ఒక చిన్న బ్లాక్ కడ్డీ బార్డర్ లాగా తీసుకొని సీక్వెన్స్ యూజ్ చేసేసాం. ఓకే. సారీ కూడా ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఇంతే మంచి కలర్ కాంబినేషన్ తో సారీ మొత్తం కూడా కంటిన్యూ అవుతుంది. అండ్ ముఖ్యంగా ఈ షోల్డర్ పార్ట్ అనేది చాలా హైలైట్ అవుతుంది. అండ్ దీని బ్లౌజ్ చూసుకున్నట్లయితే కంప్లీట్ బ్లాక్ మీద డిజైన్ ఇచ్చేస్తున్నాం అన్నమాట. ఓకే. సో కంప్లీట్ బ్లాక్ మనకి అండ్ పైన ఇచ్చిన సీక్వెన్స్ బార్డర్ అనేది మనకి చిన్నగా ఇచ్చేస్తున్నాం దీనికి. సో ఇది చక్కగా పార్టీస్ కి చాలా బాగుంటుంది. సో దీని ప్రైస్ ఎంత? దీని కాస్ట్ వచ్చి మనకు 2800 దొరుకుతుంది. ఓకే. సో 2800 కి మనకి డిజైనర్ పీస్ అవైలబిలిటీ ఉంది. అండ్ నెక్స్ట్ సారీ కూడా చూసేద్దామా? వైట్ కలర్ కాంబినేషన్ తో హెవీ బార్డర్ మీద ఇస్తూ టిష్యూ వీవింగ్ చేసుకుంటాం. సిల్వర్ టిష్యూ చేస్తాం అన్నమాట. దీనికి వచ్చేసి పైన వచ్చేసి ఒక బ్లాక్ కలర్ బార్డర్ లాగా తీసుకొని అందులో కూడా సిల్వర్ అండ్ గోల్డ్ ఒక లైన్స్ లాగా ఇస్తుంది అన్నమాట. సారీ మొత్తం ఏంటంటే బాడీ కలర్ అంతా ఒక 2 టైప్ ఆఫ్ కలర్స్ తోటి డిజైన్స్ చేస్తుంది అనమాట. ఒక మెరూన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తో సారీ మొత్తం కూడా ఇలా డిజైన్ చేసుకుంటూ వస్తారు. దీనికి టోటల్ హైలైట్ ఏంటంటే కింద బార్డర్ అనేది చాలా హైలైట్ అవుతుంది. ఇదంతా కంప్లీట్ ఒక పట్టు బార్డర్ మీద తీసుకుంది. ఈ ఫ్యాబ్రిక్ అంతా టిష్యూ ఫ్యాబ్రిక్ మీద వచ్చేస్తుంది. ఇదంతా పట్టు బార్డర్ మీద వచ్చేస్తుంది అనమాట. ఇది ఆ కుట్టు అనేది ఇక్కడ వెరిఫికేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఈ సారీ పేరు కూడా నుంచి కుప్పడం సిల్క్ అంటారు. కుప్పడం సిల్క్ అంటారు. ఇదంతా టర్నింగ్ వర్క్ లాగా ఇట్లా జరీ టిష్యూ చేసుకుంటూ ఒక లోటస్ డిజైన్ అనేది క్రియేట్ చేస్తారు. ఆ లోటస్ కూడా మనకి చక్కగా పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో చూడడానికి చాలా బాగుంది. సారీ స్టార్టింగ్ నుంచి కూడా ఎండింగ్ వరకు అనేది ఈ డిజైన్ అనేది కంప్లీట్ ఇట్లా హైలైట్ అవుతుంది. ఓకే. సో ఈ చిన్న బుటీస్ అనేవి మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంటిన్యూ అవుతాయి అండ్ ఆ హెవీ బార్డర్ కూడా మనకి కంటిన్యూ అవుతుంది. దీనికి పళ్ళు డిజైన్ అనేది ఇలా డిజైన్ చేసుకున్నాం. ఓకే. సో పళ్ళు కూడా మొత్తం అంతా చక్కగా గోల్డ్ కలర్ లాగా ఇచ్చేసి మనం ఏదైతే బార్డర్ లో యూజ్ చేస్తామో అది 2 కలర్స్ డిజైన్ చేసేస్తున్నాం అన్నమాట. ఆ లోటస్ అనేది కంటిన్యూ అవుతుంది. ఓకే. బ్లౌజ్ మాత్రము ప్లెయిన్ బ్లౌజ్ తీసుకుంటున్నాం అన్నమాట. సో వన్ సైడ్ పెద్ద బార్డర్, వన్ సైడ్ చిన్న బార్డర్ కావాలి అంటే మనం వర్క్ చేయించుకున్నా చాలా బాగుంటుంది. ముఖ్యంగా మనకి ఇది రిసెప్షన్ సారీ ఆ టైం లో కూడా బాగుంటుంది కదా. ఈవినింగ్ టైం పార్టీస్ కి కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది కాంబినేషన్. ఓకే. అండ్ దీని ప్రైస్? దీని కాస్ట్ వచ్చి మనకు 7500 లో దొరుకుతుంది. ఓకే. సో 7500 కి మనకి రిచ్ సారీ అవైలబిలిటీ ఉంది. అండ్ నెక్స్ట్ సారీ కూడా చూసేద్దామా? ఇప్పుడు డిజైనర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాం. లైట్ వెయిట్ అన్నమాట, చాలా లైట్ వెయిట్ చేస్తున్నాము. దీనికి వచ్చి మీరు ఏంటంటే పైన వచ్చి అంతా టోటల్ కటింగ్ వర్క్ బార్డర్ ఇచ్చేస్తున్నాం. టర్నింగ్ వర్క్ బార్డర్ అంటే అనమాట. కంప్లీట్ ప్యాచెస్ లాగా చేసుకుని అందులో కూడా ఏంటంటే డిజైన్స్ తెచ్చుకుంటూ వచ్చాను. సిల్వర్ అండ్ గోల్డ్ తోటి కాంబినేషన్ తో ఇలా బార్డర్ చేస్తాను. ఫ్యాబ్రిక్ వచ్చి జార్జెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాం. జార్జెట్ ఫ్యాబ్రిక్ అందులో కూడా ఫ్లోరల్ డిజైన్ లాగా ఒక సెల్ఫ్ ప్రింట్ లాగా మొత్తం అంతా కూడా బ్లాక్ అండ్ బ్లూ కాంబినేషన్ లో వచ్చేస్తుంది. దీనికి హైలైట్ ఏంటంటే కింద మాత్రం బోర్డర్స్ ఇలా కంటిన్యూషన్ ఇచ్చాం అనమాట. ఒక బంచెస్ లాగా ఇచ్చేసుకుంటూ అందులో కూడా పార్సీ వర్క్ డిజైన్ చేసాం అనమాట. అంటే సిల్వర్ అండ్ పార్సీ వర్క్ డిజైన్స్ తోటి ఇట్లా డిజైన్ చేసాం. సో ఈ బ్లూ కలర్ మీద కలర్ కాంబినేషన్ వచ్చినప్పటికి చాలా రిచ్ లుక్ హైలైట్ అయింది. బోర్డర్ మీద కూడా దీనికి సారీ ఏంటంటే బోర్డర్ మీద కంటిన్యూషన్ ఆడాడ ఇట్లానే వచ్చేస్తుంది. ఓకే. సో కంటిన్యూషన్ మనకి ప్యాచెస్ అనేది కంటిన్యూ అవుతాయి. ఒక డిజైన్ అనేది ఈ డిజైన్ వస్తుంది. ఓకే. సో ప్రత్యేకంగా పళ్ళు అని ఏముండదు, మనకి 3 అన్నది కంటిన్యూ అవుతుంది. 3 సైడ్స్ ఇలా వచ్చేస్తుంది సారీ అంతా. దీనికి వచ్చి హైలైట్ ఏంటంటే బ్లౌజ్ హైలైట్ చేస్తున్నాం. ఓకే. సో మనం మెయిన్ గా బార్డర్ లో ఏదైతే ఫ్లవర్ డిజైన్ తీసుకున్నామో ఆ కలర్ కాంబినేషన్ లో మనం బ్లౌజ్ వర్క్ చేసుకున్నాం అన్నమాట. దీనికి స్పెషల్ ఏంటంటే ఇట్లా కంప్లీట్ ఇట్లా హ్యాండ్ వర్క్ లాగా నెక్ డిజైన్ ఇచ్చేసి కంప్లీట్ ఇదంతా హ్యాండ్ వర్క్ చేసుకుంటాం. ఇది వచ్చి బ్యాక్ డిజైన్ కూడా సన్న డిజైన్ తోటి ఇలా వచ్చేస్తుంది. కావాలంటే బ్యాక్ ఫ్రంట్ మనకి నచ్చినట్టు మనం హెవీ డిజైన్ లాగా చేసుకోవచ్చు. హ్యాండ్స్ కి వచ్చి చిన్న చిన్న డాట్స్ వచ్చేసేసి మన హ్యాండ్ బార్డర్ అన్నమాట. ఓకే. చాలా రిచ్ లుక్ వచ్చేస్తుంది, చాలా కంఫర్టబుల్ ఉంటుంది. డిజైనర్ వేర్, పార్టీస్ వేర్ అన్నిటికీ
కి కూడా ఇది చాలా బాగుంటుంది సారీ. సో ఈ సారీ కాస్ట్ ఎంత? దీని కాస్ట్ వచ్చి మనకి 2600 లో దొరుకుతుంది. ఓ సో 2600 కి ఈ సారీ మనకి డిజైనర్ వేర్ ఉంది. అండ్ డిజైనర్ వేర్స్ లో మీరు చెప్పినట్టు చాలా వెరైటీస్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ సారీ కూడా చూసేద్దామా? ఇది కూడా కాటన్ ఫ్యాబ్రిక్ వచ్చేస్తుంది, చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ వచ్చేస్తుంది. ఇది వచ్చి పైన వచ్చేసి ఒక కడ్డీ బోర్డర్ లాగా జరీ బోర్డర్ లాగా తీసుకుని అందులో ఒక 3 లైన్స్ లాగా డిజైన్ చేస్తాం అన్నమాట. ఇదంతా ప్రింట్ లాగా వచ్చేస్తుంది మేడం, కంప్లీట్ ఒక ఫ్లోరల్ ప్రింట్ లాగా డిజైన్ తీసుకొని కలంకారీ స్టైల్ అంటాం. కలంకారీ స్టైల్ లాగా ఒక ప్రింట్ ఇచ్చేస్తున్నాం. బ్రౌన్ కలర్ మీద డార్క్ బ్రౌన్ ఎక్కువ బేస్ చేసుకొని మనకి కొంచెం వైటిష్ లాగా చేస్తున్నాం అన్నమాట. దీనికి బార్డర్ అనేది హైలైట్ చేస్తున్నాం అన్నమాట. కంప్లీట్ ఒక రెడ్ బార్డర్ లాగా తీసుకుని అందులో ఒక ఫ్లవర్ డిజైన్ ప్రింట్ లాగా చేస్తున్నాం. సేమ్ కింద వచ్చేసి జరీ బార్డర్ లాగా డిజైన్ చేసేస్తున్నాం. సారీ కూడా ఏంటంటే మొత్తం ఫుల్ ఓవరాల్ ప్రింట్ కూడా ఇలానే వచ్చేస్తుంది. ఓకే, సో సారీ మొత్తం కూడా మనకి ప్రింట్ అన్నది ఇలాగే కంటిన్యూషన్ అవుతుంటుంది. ఓకే, దీనికి వచ్చేసి పళ్ళు కూడా కంప్లీట్ ఒక జరీ బార్డర్ లాగా తీసుకుని అందులో ఒక లీఫ్ డిజైన్ మళ్ళీ ప్రింట్ ఇస్తున్నాం అన్నమాట. ఓకే, ఇలా డిజైన్ చేస్తున్నాము. బ్లౌజ్ మాత్రము దీనికి టిష్యూ బ్లౌజ్ లాగా ఇచ్చేస్తాం, కొంచెం గ్రాండ్ లుక్ రావాలని. సో ఆ బ్రౌనిష్ షేడ్ ఉంది కదా, దాన్నే మనం బేస్ తీసుకొని బ్లౌజ్ కూడా హైలైట్ చేసుకున్నాం అన్నమాట. ఓకే, చక్కగా ఆఫీస్ కి వెళ్ళడానికి కానీ బర్త్డే ఫంక్షన్స్ చాలా బాగుంటుంది, చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. అండ్ దీని ప్రైస్? దీని కాస్ట్ వచ్చి మనకి 1700 రూపీస్ లో దొరుకుతుంది. ఓకే, సో 1700 రూపీస్ కి మనకి సారీ అవైలబిలిటీ ఉంది. అండ్ ఇక్కడ మనకి స్టిచ్చింగ్ కూడా ఉంటుంది కదా? మా దగ్గర ప్రొఫెషనల్ టైలర్స్ ఉన్నారు, మీకు కావాలంటే అప్పటికప్పుడు మీరు కుట్టిగలుగుతాం అన్నమాట. ఓకే, సో సారీ కొనుక్కుంటే చాలు మనం ఇక్కడ సఖీ ఫ్యాషన్స్ లో బ్లౌజెస్ కూడా ఇక్కడ స్టిచ్చింగ్ చేయించుకొని అది కూడా డిజైనర్ వేర్ బ్లౌజెస్ అన్ని కూడా మనకి దొరుకుతుంది. అండ్ నెక్స్ట్ సారీ చూసేద్దామా? ఈ ఫ్యాబ్రిక్ వచ్చి చూడండి, పింక్ మీద గోల్డ్, పింక్ మీద కొంచెం గోల్డ్ లాగా ఇచ్చేస్తున్నాం. అది కూడా ఒక కాపర్ జరీ లాగా ఇచ్చేస్తున్నాం, కాపర్ జరీ వర్క్ లాగా వచ్చేస్తుంది. దీనికి వచ్చేసేసి పైన అంతా ఒక కడ్డీ బోర్డర్ లాగా డిజైన్ తీసుకున్నాం. సారీ మొత్తం కూడా ఇట్లా డిజైన్ లాగా తీసేసుకుంటున్నాం. ఇదేం ఫ్యాబ్రిక్ మనకి? ఈ ఫ్యాబ్రిక్ వచ్చి చాపా సిల్క్ అంటారు మేడం. ఓకే, చాపా సిల్క్ అంటారు. ఇది కంప్లీట్ జూట్ లాగా వచ్చేస్తుంది వీవింగ్ లో అన్నమాట. ఇదంతా కంప్లీట్ ఒక వీవింగ్ మీదే చేసుకుంటూ వచ్చేస్తారు అన్నమాట. ఆ పనితనం అనేది ఒక బనారస్ వాళ్ళకి అవుతుంది మేడం. ఈ డిజైన్ అనేది కొత్త బనారస్ లో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది, అంటే అక్కడ మనకి ఫేమస్, అక్కడే కొంచెం చేయగలుగుతారు అన్నమాట. ఇటువంటి వర్క్ అంతా ఇది కంప్లీట్ వీవింగ్ మీద చేసుకుంటూ వెనకాల టచ్ అప్ కాకుండా మళ్ళీ థ్రెడ్ వస్తుందని డిజైన్. ఈ డిజైన్ వచ్చేటప్పటికి చాలా మంది ఏంటంటే వెనకాల థ్రెడ్ వీవింగ్ థ్రెడ్ వస్తుంది ప్రాబ్లం అవుతుందంటే, బట్ అదంతా ఏం రాకుండా దీన్ని అక్కడ కట్టుకుంటా వస్తారనమాట. అలా డిజైన్ చేసుకుంటూ వస్తారు. దీనికి వచ్చి కింద బార్డర్ అనేది హైలైట్ అవుతుంటుంది, పెద్ద యాంటిక్ కడ్డీ బోర్డర్ లాగా ఒక పెద్ద కడ్డీ బోర్డర్ లాగా ఇచ్చేసి సారీ మొత్తం కూడా ఏంటంటే డిజైన్ లాగా చేసుకుంటూ వచ్చేస్తారు. ఓకే, సో సారీ మొత్తం కూడా ఇదే హెవీ డిజైన్ అనేది మనకి కంటిన్యూ అవుతుంది. ఈ బోర్డర్స్ కూడా మనకి కంటిన్యూషన్ అవుతుంది. సారీ కూడా మీకు ఎంత డిజైన్ వచ్చినా కానీ వెయిట్ అనిపించింది, చాలా లైట్ వెయిట్ మీద వచ్చేస్తుంది. ఓకే, అండ్ మనం పళ్ళు చూసుకున్నట్టయితే సేమ్ జరీని హైలైట్ చేసి కడ్డీ బోర్డర్. ఓకే, దీనికి బ్లౌజ్ కూడా ఏంటంటే సింపుల్ గా మనము ప్లెయిన్ లాగా ఇచ్చేస్తున్నాం. ఓకే, ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చి అండ్ ఆ కడ్డీ బోర్డర్ అనేది మనకి కంటిన్యూ అవుతుంది. సో సారీ మొత్తం కూడా చాలా హైలైట్ ఉంది కాబట్టి బ్లౌజ్ అనేది ప్లెయిన్ గా తీసుకుంటేనే చాలా బాగుంటుంది ప్లెయిన్ గా కుట్టించుకుంటే. అండ్ ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకి 8000 లో దొరుకుతుంది. ఓకే, సో 8000 కి ఇంత గ్రాండ్ సారీ మనం సఖీ ఫ్యాషన్స్ లో సొంతం చేసుకోవచ్చు. అండ్ రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ రోజు చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సారీస్ చూపించారు, అది కూడా స్టార్టింగ్ రేంజ్ కానీ మీడియం అంతా కూడా చాలా రీజనబుల్ గా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్.